మనం రక్షించడానికి వచ్చాడు, మేము చూసాం అక్కడ ఉన్నాడని అందరికీ ప్రకటన చేశారు. ఆ రీతిగా మనం ఎలా ఉండాలా? ఆయన నమ్ముకొని విశ్వాసులను ముద్రించబడిన మనం ఏం చేయాలా? సువార్త ప్రకటన చేయాలి. ఏ స్థితికైనా, ఏ రీతి అయినా కానీ ఏం చేయాలండి? మన ఇరుగు చెప్పాలా, మన వీధిలో చెప్పాలా, మన ప్రాంతంలో చెప్పాలా. వీలైతే పని నిమిత్తం ఎక్కడికి వెళ్ళినను అక్కడ నీ పని చేసుకుంటూ కూడా యేసయ్య పని చెయ్యాలి. ఏంటండి సువార్త అంటే? చెప్పండి ఒక ముక్కలో చెప్పండి. సువార్త అంటే చెప్పండి, ఒక ముక్కలో చెప్పండి. ఏంటి? ఆయన నమ్ముకోండి. ఆయన వచ్చాడు మన కోసం. 32 సంవత్సరాలు ఉన్నారు, తర్వాత చనిపోయి తిరిగి లేచారు. ఆయనలో ఉంటే మనం కూడా అలాగే నమ్మండి. రాకడా సమీపించింది, చెడ్డ దినాల్లో ఉన్నాం, పాప లోకంలో మనం ఉన్నాం. రక్షించబడకపోతే నిత్య జీవం లేదు. ఇదేనండి సువార్త అంటే, కదా అండి? కదా. ఏం చేశారు? గొర్రెల కాపరులు సువార్త ప్రకటి